గౌతమ బుద్ధుడు ఒకరోజు భిక్ష కొరకు వీధిలో నుంచి వెళ్ళుచున్నాడు. ఒక ఇంటి ముందు ఆగి భిక్షం అడగగా ఆ ఇంటి యజమాని, నీకు ఇంత హట్టకట్టగా ఉన్నావు, శుభ్రంగా పని చేసుకొని బతకవచ్చు కదా, అడుక్కుని తింటున్నావేంటి అని బుద్ధుడి వెనుక ఉన్న శిష్యులకు కోపం వచ్చేస్తుంది. మా గురువు గారిని తిడుతున్నాడు ఏమిటి అని. కానీ బుద్ధుడు తన శిష్యులతో ఏం చెప్పాడు, శాంతం వహించు అని చెప్పాడు. వాడు గౌతమ బుద్ధుడిని తిట్టి ఇదిగో పావులా అడిగావు కదా, ఇది తీసుకో అన్నాడు. బుద్ధుడు తీసుకోలేదు. తీసుకోవా, అయితే వెనక్కి తీసుకుంటా అని ఆ పావులను తన జేబులో వేసుకున్నాడు. ఇంతవరకు అడిగావు, ఇస్తూ ఉంటే తీసుకోవేంటి తిరిగి అన్నాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, అది తీసుకుంటానా తీసుకోనా అన్నది నా ఇష్టం, ఇవ్వాలా వద్దా అన్నది నీ ఇష్టం. నీకు తిట్టావు, వాటిని తీసుకోవాలా వద్దా అన్నది నా ఇష్టం. నీ తిట్లను నేను తీసుకోలేదు, నీ తిట్లు నీకే అన్నాడు. ఎవడైనా మమ్మల్ని ఎవడైనా మిమ్మల్ని తిడితే ఎందుకు తీసుకోవాలి? బుద్ధుడు ఆ తిట్లను తీసుకోలేదు. తీసుకోకపోతే ఏమైంది? వాడి తిట్లు వాడికే పోయాయి. ఆవేశం అన్నది గొప్ప శక్తి. ఆవేశం ఉండాలి, అవసరం ఉన్నప్పుడు ఉండాలి, అనవసరమైనప్పుడు కాదు. అవసరమైనప్పుడు శాంతం వహించాలి. ఎప్పుడు పడితే అప్పుడు చిల్లర విషయాల కోసం మీ ఆత్మశక్తిని కోల్పోవద్దు.